హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో వచ్చేసి అర్థమైపోయి ఉంటుంది కదండీ! అందరికీ స్కూలనేది ఓపెన్ చేస్తున్నారు కదా! ఓపెన్ అయినాయి కదండీ! అందుకనేసి మా బాబు టైం కూడా వచ్చేసింది. మా అబ్బాయి కూడా స్కూల్‌కి వెళ్ళాలి కాబట్టి, మేమైతే స్కూల్‌కి వెళ్ళాలి అని టైం దగ్గర పడినప్పటి నుంచి 2 డేస్ ముందు నుంచి ఒక రకంగా కొంచెం బాధగా అనిపిచ్చింది. సో, కాకపోతే మనం ఎన్నెన్నో అనుకుంటాము. అవన్నీ నెరవేరవు కదండీ! తప్పదు కదా! పిల్లోళ్ళు మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలి అంటే, మనం కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి, సో, మా బాబునైతే ఇంకా స్కూల్‌లో జాయిన్ చేద్దామనేసి మేమైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. సో, అవి మేము ఈ బ్లాగ్ అయితే చేయాలనా? వద్దా? అని కొంచెం కన్‌ఫ్యూజన్‌లో అనిపిచ్చింది. నాకు కూడా మెమరబుల్‌గా ఉంటుంది కదా! అనేసి ఫైనల్‌గా ఈ వీడియోనైతే నేను రిలీజ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మా బాబు చదివే స్కూలు అదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలోకెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అవును, ఇంతకీ నోటిఫికేషన్ అందుతున్నాయండి. ఒకవేళ నోటిఫికేషన్ అందకపోతే పక్కనే బెల్ ఉంటుందండి. దాన్ని ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీ దాకా అయితే రీచ్ అవుతాయండి. సో, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మీరిచ్చే ఒక లైక్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మేము కూడా ఏ వీడియోస్ పెట్టాలి, ఆహ్, వీడియోస్ నచ్చి లైక్ చేస్తూ వ్యూయర్స్ కూడా పెరుగుతూ ఉంటే మాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉంటుంది. సో, కాబట్టి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ మార్నింగే లేచినప్పటి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాననే ఫీలింగ్‌లో మార్నింగ్ అయితే లేచానండి. లేసి ఇంట్లో యాజ్ యూజువల్‌గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే ఫస్ట్ రోజు కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని బాబు వెళ్ళే ముందరగా టెంకాయ గూడా కొట్టేసుకొని అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జర్నీనైతే ఇలా అయితే స్టార్ట్ చేశామండి. సో, మా బాబు ఆల్‌మోస్ట్‌గా ముందు రోజు నైటే ప్యాకింగ్ అంతా చేసుకుంటాడు. మాకైతే ఇబ్బంది లేదు. తను ఏమేమన్నా మర్చిపోతున్నాడా లేదా అనేది మేమైతే అన్నీ గమనిస్తూ అన్ని దగ్గరుండి చూసుకుంటాము. ప్యాకింగ్ అదంతా అయితే మా అబ్బాయే చేసుకుంటాడు. ఇబ్బందయితే ఏం అస్సలు ఉండదండి. సో, ఇక్కడ మా ప్యాకింగ్ గూడా అవుతుందండి. ఎందుకంటే మేము మా బాబుని ఇడిచిపెట్టేసి అటునుంచి అట్నే ఒక టెంపుల్‌కైతే వెళ్ళాలి అనుకుంటున్నాము. సో, ముందు ముందు మీకే తెలుస్తుంది. సో, మేమైతే మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేశామండి. పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అందరికీ బాయ్ చెప్పేసి మా బాబు అయితే బయలుదేరాడు. సో, వెళ్ళే దారిలో ఆహ్, కడపలో అయితే మేము ఒక రెస్టారెంట్ దగ్గరైతే ఆగామండి. అక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కడప దాటితే మనం అస్సలు తినలేము. కడప వరకే మనం తినాలి అనుకుంటే, ఏమన్నా తినాలి అనుకుంటే మేము స్టార్ట్ అయింది 11 11 పైనే అవుతుందండి. అందుకనేసి కడపలో అయితే మనం భోంచేద్దామనేసి ఫిక్స్ అయ్యాము. అందుకనేసి ఈ రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీని యాంబియన్స్ సూపర్‌గా ఉంటుంది. ముందు చూడండి చెట్లు అయన్నీ చాలా బాగుంది. ఎంట్రన్స్‌లో గాని, సైడు ఇట్లా చాలా బాగుందండి. ఇక్కడ ఫుడ్ గూడా చాలా బాగుంది. నేను జర్నీలో అంత తినను కాబట్టి ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే. ఆల్రెడీ ముందు వెళ్ళిపోతున్నాడు అని 2 డేస్ నుంచి కొంచెం ఒక రకంగా బాధగా అనిపిస్తూ సరిగా అయితే లేనండి. అందుకనేసి కానీ ఈ జర్నీ టైమ్‌లో తినకుండా ఇబ్బంది పడ్డామని మా హస్బెండు కొంచెం బలవంతంగా అయితే కర్డ్ రైస్ అయినా కొంచెం అయితే తినేసేది. కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టారు. కొద్దిగా అయితే కర్డ్ రైస్ అయితే నేనైతే తిన్నాను. వాళ్ళైతే చపాతీ ఐ మీన్ రోటీ ఇంకా పన్నీరో ఏదో అయితే తీసుకున్నారండి. ఇక్కడ మేము లాస్ట్‌లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా తినేసి, ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అప్పుడు క్లైమాక్స్ కూడా చాలా చల్లగా
చాలా బాగా అనిపించిందండి. అందుకనేసి బయటకొచ్చిన తర్వాత వ్యూ అందుకు బాగుందనేసి కొన్ని పిక్స్ అవన్నీ కూడా మేమైతే దిగేసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ అక్కడి నుంచయితే మేము మళ్ళీ బయలుదేరామండి. సో, మనము ఇంటి ఫుడ్ అలవాటు అయిపోయిన వాళ్ళకు బయట తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కడప దాటితే అస్సలు తినలేమండి. చిత్తూరు సైడ్ వంటలన్నీ కనిపిస్తాయి కాబట్టి రాయచోటి అలా అయితే అస్సలు కడప దాటాము అంటే వాళ్ళ ఫుడ్ మనం అస్సలు తినలేము. ఇక్కడ అలవాటు అయిపోయి మేము కూడా ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే కడప వరకైతే మేము ఏ ఫుడ్ అయినా తినాలి అనిపిస్తుంది. అటు సైడ్ దాటినామంటే మాకు అస్సలకు తినబుద్ధి కాదు. మాకు అస్సలుగా నచ్చదు కూడా. సో, మా జర్నీ అయితే ఇలా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ కొంచెం బాధగా, ఆనందంగా అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఫైనల్‌గా స్కూల్ దగ్గరికైతే రీచ్ అయ్యామండి. సో, మా అబ్బాయి చదివే స్కూల్ అయితే ఇదేనండి. తిరుపతి. సో, ఎంట్రన్స్‌లోనే మేమైతే మాకు ఆహ్, ఎంట్రన్స్‌లో వెళ్ళగానే వెల్కమ్ బోర్డ్ అయితే కనిపించింది. చాలా బాగా అనిపించింది. మా అబ్బాయి స్కూల్ అయితే ఇదండి. ఇక్కడంతా ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఆ రోజు క్లైమాట్ కూడా చాలా మంచిగా కూల్‌గా మనకు సహకరించిందండి. అట్లా ఫుల్లు ఎండగా లేదు అటని వర్షంలాగా పడకోకుండా మంచిగా చల్లగా కూల్‌గా వెదర్ కూడా మంచిగా ఉందండి. మా అబ్బాయి చదివే స్కూల్‌లో అంతా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లు, మొక్కలతో పచ్చదనంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, మేమైతే ఆఫీస్ రూమ్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. అక్కడ ఎంటర్ అయితానే వెల్కమ్ బోర్డ్ కనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ చూడండి ఈ ఉల్లిలో వాటరేసి ఫ్లవర్స్‌తో ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ చూస్తే పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళకు సిట్ ఔట్ ఏరియా అండి. కూర్చుండేదానికి చాలా బాగా అనిపించింది. సో, అక్కడికి వెళ్ళేసి బిల్డింగు అంతా ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదండీ! అవన్నీ కంప్లీట్ చేసేసుకొని బయటకొచ్చేసి మా అబ్బాయి లగేజ్‌తో సహా హాస్టల్ ముందరకైతే వెళ్ళేసి లగేజ్ అంతా మేమైతే లగేజ్ అంతా అబ్బాయికి ఇచ్చేసి అక్కడ కూడా హాస్టల్‌లో కూడా లగేజ్ అనేది చెకింగ్ ఉంటుందండి. ఈ లోపల ఈ స్కూలు అట్మాస్ఫియర్ ఎంత కూల్‌గా, ఎంత మంచిగా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో మీరు కూడా చూసేసేయండి. సో, ఇక్కడైతే మీతో కొంచెం నేనైతే మాట్లాడాలి అనుకుంటున్నానండి. పిల్లలను మనము వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ మంచి లైఫ్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలనేసి మనం ఒక పేరెంట్స్ యాజ్ యూజువల్‌గా ఒక మదర్‌గా మనం ఎన్నో ఆలోచన చేసుంటాం కదండీ! అందుకనేసి మనం బయట ఆహ్, చేర్పించి పిల్లలు చదువుకోవాలని ఆలోచన చేస్తాము. ఆహ్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా అలానే ఆలోచన చేస్తారు కదండీ! ఫస్ట్ అయితే పిల్లల్ని మనం బయట చేర్చుతాము అనుకున్నప్పుడు, మంచి స్కూల్ ఏముంది అని అంతా మనం ఎంక్వైరీ చేస్తాము. మంచిగా బాగుందా లేదా అనేసి. తర్వాతొచ్చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉండాయి? ఎలా చూసుకుంటున్నారు? ఎలా ఉంది? అవన్నీ కూడా మనము హ్మ్. అంటే ఎంక్వైరీ చేస్తాం కదండీ! అదైతే బెస్ట్ ఒక మదర్‌గా మన కేరింగు కాబట్టి మనం అన్నీ ఆలోచన చేస్తామండి. ప్రతి ఒక్క పేరెంటు స్కూలు చిన్నదా? పెద్దదా? అని కాకోకుండా వాళ్ళు అక్కడ చదువుకునేంత కాలం మంచిగా ఉండాలి. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదండీ! అందుకనేసి మనం బయట చేర్పియాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం స్కూల్‌కి వెళ్ళేసి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి? పిల్లల్ని బాగా చూసుకుంటారా? లేదా? మంచిగా చెప్తున్నారా? చదువు అందుకు ఎలా ఉంది? ఏమి అని మనం ముందుగానే అన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు కదా! మనకు పుట్టినప్పటి నుంచి మన దగ్గరే అలవాటు పడిపోయి ఉన్నట్టుండి మనం బయట చేర్పించే వాళ్ళు చాలా అంటే చాలా ఆహ్ మైండ్ అనేది చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండి మనం ఒక్కసారిగా వాళ్ళ పిల్లలు బాగుండాలి, మంచిగా చదువుకోవాలనేసి బయట వదిలిపెట్టేస్తే ఆల్రెడీ హోమ్ సిక్‌లో చాలా అంటే చాలా సఫర్ అయితారండి. పాపం అండి పిల్లోళ్ళు. ఎందుకంటే మా అబ్బాయి గూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే పట్టిందండి సెట్ కాడానికి. ఎందుకంటే వాళ్ళకు ఆడుకునే చిన్న పిల్లల మనస్తత్వం కాబట్టి ఉన్నట్టుండి 4 గోడల మధ్య పెడితే వాళ్ళకి గూడా ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మనం వసతులు గూడా సరిగ్గా కల్పించకపోతే ఆ స్ట్రెస్ అంతా పిల్లలలో ఉండి చాలా అంటే చాలా అనారోగ్యానికి గురవుతారండి. అందుకనేసి స్కూలు చిన్నదా, పెద్దదా అని కాకుండా అక్కడ చదువు బాగుందా లేదా? వసతులు బాగున్నాయా? ఫుడ్డు బాగా పెడుతున్నారా? మంచిగా చూసుకుంటున్నారా? కేర్ తీసుకుంటున్నారా? ఇలా చాలా రకాలుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క పేరెంట్ అయితే పిల్లలను చేర్పించండి. ఇది ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి. వాళ్ళు బాగుండాలి అంటే ఇవన్నీ మనం
గమనించుకొని ఆ తర్వాతనే మనం ప్రొసీడ్ అయ్యి పిల్లలనైతే చేర్పియాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఎందుకంటే ఇంత కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి వాళ్ళు బాగుంటే మనం హ్యాపీగా ఉంటాము. లైఫ్‌లో చదువు ఒక్కటే కాదు కదండీ! చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమండి. సో, నాకు తోచినయైతే నేను చెప్పాను. తప్పుగా అయితే ఏమనుకోవద్దండి. సో, చూసారు కదండీ! మా అబ్బాయి స్కూల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా, మంచిగా కన్‌స్ట్రక్షన్ అయితే చేశారండి. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా, గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇది తిరుపతిలోనే ద బెస్ట్ స్కూల్ అనేసి మేము చాలా అంటే చాలా సెర్చ్ చేసి, చాలా మందిని అడిగేసి ద బెస్ట్ స్కూలు ఇదైతే మేము చూజ్ చేసుకున్నాము. ఆల్‌మోస్ట్‌గా 2 ఇయర్స్ నుండి మా బాబు అయితే ఇక్కడే చదువుతున్నాడండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిగా చూసుకుంటారు. మంచిగా వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయండి. సో, వీళ్ళకి సంబంధించిన స్నాక్స్ అవన్నీ కూడా వీళ్ళే మంచి హెల్తీ ఫుడ్ అరేంజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ చెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇంకా కొన్ని థింగ్స్ ఏమన్నా లైక్ ఎలక్ట్రానికల్ థింగ్స్ ఏమన్నా తెచ్చుకుంటారేమో అనేసి ఫుల్లు చెకింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుందండి. సో, వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మంచి స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతారండి. సో, ఇక్కడైతే సో, చూసారు కండి మా వాడైతే హ్యాపీగానే మాకు బాయ్ చెప్పేసి లోపలికైతే వెళ్ళాడు. మాకైతే కొంచెం బాధ అనిపించింది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్. ఈ చిన్ని వీడియో మీకు ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. బాయ్ గాయ్స్.